అదే కదా నా తెలియ కడుతాను డబ్బులు లేరు ఇప్పుడు కొత్తగానండి ఇదేదో మంచి కంపెనీ పెడుతున్నాడండి మొట్టమొదటిసారి భారతదేశంలోనే కాబట్టి అంటే ఒక అర్థం ఉంది కానీ ఓ పక్కన ఉద్యోగాలు తెస్తున్నాడు ఇక్కడ పెట్టుకుంటాడు అంటే ఏంటి వాడికి డబ్బులు ఈజీగా వచ్చేస్తున్నాయిగా ఇక్కడ ఎకరం వైజాగ్లో ఎంత ఉందండి వీళ్ళు ఇచ్చే ఏరియాలో కనీసం 50 కోట్లు ఉంటుంది ఓ 10 ఎకరాలు ఇచ్చారంటే 500 కోట్లు 500 కోట్ల ఆస్తి వాడికి ఇస్తే ఎన్ని ఉద్యోగాలు ఇస్తాడు ఒక 1000 ఉద్యోగాలు ఇస్తాడు అనుకో మనం ఇదే ఆస్తిని వేలం వేసి 500 కోట్లు తీసుకున్నాం 1000 మందికి తలా 1 కోటి రూపాయలు ఇవ్వచ్చుగా వాళ్ళ అకౌంట్లో వేయచ్చుగా దాని మీద వడ్డీకి ఇచ్చుకుంటాడు 1,00,000 రూపాయలు బతుకుతాడుగా హ్యాపీగా దాంతోపాటు లేదా అదే వాళ్ళందరికీ పెట్టుబడి పెట్టి వ్యాపారాలు చేయొచ్చు కదా మనం అంత డెప్త్గా ఆలోచించాం అంత కాన్సెప్ట్ కూడా లేవు ప్రభుత్వాలకి సాధ్యం కూడా కాదు నేను సాధ్యం అవుతుందని కూడా నేను కాకపోతే ఇప్పుడు దీని ఇంపాక్ట్ ఎట్ట వెళ్ళిపోయింది వాడెవడో లూలుమాల్ అనేవాడు గుమస్తా ఉద్యోగం ఇస్తాడు బెజవాడ అనేది కమర్షియల్ క్యాపిటల్ హోల్సేల్ షాపులు వస్త్రలత ఏంటి లేకపోతే హోల్సేల్ కాంప్లెక్స్ ఏంటి గొల్లపూడిలోది లేకపోతే ఉన్న షాపులన్నీ ఏంటి అట్లా గుమస్తాలేగా చేసేది మరి వాళ్ళందరికి గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది భూమి